నమస్కారం అండి. నేను మీ సత్యాని. ఏంటి ఇది చూస్తుంటే నోరూరిపోతుందా? బయట షాపుల్లో దొరికే జెల్లీ అనుకుంటున్నారా? అస్సలు కానే కాదండి. ఇంట్లోనే కేవలం పాలు, మామిడి పళ్ళతో మనం చేసే హెల్తీ అండ్ టేస్టీ మ్యాంగో మిల్క్ జెల్లీ. పిల్లలు అస్తమాను బయట జెల్లీలు కావాలని మారం చేస్తున్నారా? లేదా మామిడి పండ్లు తినటం బోరు కొడుతుందా? అయితే ఈ కొత్త రకం స్వీట్ వాళ్ళకి పరిచయం చేయండి. ఒక్క ముక్క తింటే వదిలిపెట్టరండి. మరి అంత బాగుంటుంది ఈ స్వీట్. అసలు ఈ జెల్లీని చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఇది ఎంత సాఫ్ట్గా ఉందో. నోట్లో పెట్టుకోగానే వెన్నెల కరిగిపోతుందండి. బయట దొరికే రంగురంగుల జెల్లీల కంటే ఇది చాలా బెస్ట్ అండి. మరి ఇంకెందుకండి లేటు, ఈ జెల్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 1 లీటర్ పాలు పోయండి. పాలు మరుగుతున్నప్పుడు ఇందులో మనం చైనా గ్రాస్ వేసుకోవాలి. దీన్నే అగరగర్ అని కూడా అంటారండి. ఇది పూర్తిగా పాలల్లో కరిగిపోయేలా బాగా మరిగించాలండి. ఇది కరగడానికి ఒక 10 మినిట్స్ అన్నా పడుతుంది. అస్సలు కంగారు పడకండి, నిదానంగా మరిగించండి. అస్సలు మర్చిపోకండి, మనం పాలల్లో వేసిన చైనీ గ్రాస్ కరిగేంత వరకు ఇలా గరిటతో కలుపుతూ ఉండాలి. అగరగర్ పాలల్లో కరిగిపోయిన తర్వాత రుచికి సరిపడా 1 కప్పు పంచదార వేసి అది కూడా పూర్తిగా కరిగిపోయే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మన జెల్లీ బేస్ రెడీ అయిపోతుంది. ఈ జెల్లీ ప్రిపేర్ చేసినప్పుడు మంచి ఇంట్రెస్టింగ్గా సరదాగా భలే ఉంటుందండి. ఇప్పుడు ఒక లోతుగా ఉన్న మౌల్డ్ తీసుకోండి. మనం కాచిపెట్టుకున్న పాలను ఇందులో వేయాలి. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, అక్క పాలు గడ్డగడతాయా అని. మనం వేసిన ఈ చైనా గ్రాస్ వల్లే పాలు ఐస్ క్రీమ్ కంటే స్టఫ్గా జెల్లీలా మారుతాయి. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే పాలు మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగాను ఉండక్కర్లేదు. మనం తీసుకున్న క్వాంటిటీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మన రెసిపీలో అతి ముఖ్యమైన ఘట్టం అదేనండి, మన కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఎంట్రీ. ఇలా 2 చక్కని మామిడి పండ్లను తీసుకోండి. వీటిని సగానికి కట్ చేసి చాకుతో ఇలా లోపల ఘాట్లు పెట్టి మెల్లగా వెనక్కి నొక్కితే చూసారా, అచ్చం పసుపు రంగు పూలు విచ్చుకున్నట్లు ఉంది కదా. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలామంది మామిడి ముక్కలను ఎలా పడితే అలా కోసేస్తూ ఉంటారు, కానీ ఇలా చిన్న చిన్న క్యూబ్స్లా కోస్తేనే మన జెల్లీకి ఆ లుక్ వస్తుందండి. ఇప్పుడు ఈ ముక్కలను చాకుతో మెల్లగా వేరు చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పాల మిశ్రమంలో వేసేయాలి. మనం ఇక్కడ ఎందుకు ఇలా చిన్న ముక్కలుగా వేస్తున్నామంటే జెల్లీ గడ్డకట్టిన తర్వాత మనం కట్ చేస్తాం కదా, ఇప్పుడు ప్రతి బైట్లోని మామిడి ముక్కలు తగులుతూ ఉంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. కొంతమంది వీటిని మిక్సీలో వేసి గుజ్జులా చేస్తారండి, కానీ అలా చేస్తే ఆ ముక్కలు నోటికి తగిలే ఫీలింగ్ రాదు. అందుకే నేను ఇలా చాకుతో ఒక్క ముక్కను జాగ్రత్తగా వేరు చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, తెల్లటి పాల సముద్రంలో పసుపు రంగు మామిడి ముక్కలు అలా తేలుతుంటే ఎంత ముచ్చటగా ఉందో కదా. అచ్చం తెల్లటి మేఘాల మధ్యలో సూర్యకిరణాలు మెరుస్తున్నట్లేదు. వీటిని పాలల్లో వేసిన తర్వాత మరీ గట్టిగా కలపకండి. మెల్లగా 1-2 సార్లు తిప్పితే చాలు. ప్రతి మామిడి ముక్కకి ఆ పాలు పట్టి మనం జెల్లీ తింటున్నప్పుడు పాల కమ్మదనం, మామిడి పండు తీయదనం రెండూ కలిసి నోట్లో అమృతంలా అనిపిస్తాయి. పిల్లలకి ఈ సీన్ చూపిస్తే వాళ్ళు ఈ ముక్కల కోసం ఇప్పుడే గిన్నె ఖాళీ చేసేద్దామని చూస్తారు. కానీ కాస్త ఉప్పుకు పట్టాలి కదా మరి. ఈ ముక్కలు పాలలో చక్కగా ఒదిగిపోయి మనకి కావలసిన పర్ఫెక్ట్ జెల్లీ షేప్ రావాలంటే మరి కొంత సమయం పడుతుందండి. అరే, అప్పుడే 2 గంటలు అయిపోయాను అనుకుంటున్నారా? లేదండి, మీకోసం వీడియోలో మ్యాజిక్ చేసి వెంటనే చూపించేసాను చూడండి. మ్యాంగో మిల్క్ జెల్లీ ఎంత పర్ఫెక్ట్గా, ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో చూడండి. చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా మరి. అయితే వెంటనే ప్రిపేర్ చేసేసుకోండి. మర్చిపోకండి, మనం మ్యాంగో స్లైసెస్ వేసిన తర్వాత కనీసం 2 గంటలు ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా అలా ఉంచాలి. అప్పుడే మన పర్ఫెక్ట్ జెల్లీ రెడీ అవుతుంది. చూశారు కదా, కేవలం పాలు, మామిడి పళ్ళు ఉంటే అద్దరిపోయే జెల్లీ రెడీ అయిపోయినట్లే. మరి లేట్ చేయకుండా వెంటనే మీరు కూడా ప్రిపేర్ చేసేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్, మీ సత్య.